నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరికొన్ని విషయాలు అయితే నేను చెప్పబోతానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే ఈ వీడియోలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకేంటంటే మనసుకు మాండవీయ గారు కొన్ని విషయాల మీద జరిగిన సమావేశంలో కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడారనమాట. సింగిల్ లాగిన్ మీద అంటే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారండి. ఒకసారి మీరు లాగిన్ అయితే కనుక మీరు అనేక సేవలు అనేవి పొందొచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సింగిల్ లాగిన్తో మనం ఏ సర్వీసులు అనేవి యాక్సెస్ చేయొచ్చు అనేసి ఇక్కడ మనకి అంటే రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ గురించి మనసుకు మాండవీయ గారు ప్రస్తావించారన్నమాట. వీటిలో మీరు ఇక్కడ చూడవచ్చు. మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్గా మనకి ఈ యొక్క పాస్బుక్ లైట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు కదా. ఈ పాస్బుక్ లైట్ ద్వారా మనకి చాలా బెనిఫిట్ అయితే ఉందన్నమాట పిఎఫ్ విత్డ్రా పెట్టే వాళ్ళకి. సింగిల్ లాగిన్ ద్వారా మనము మన పోర్టల్లో లాగిన్ అయ్యి ఎంచక్గా అక్కడ అమౌంట్ ఎంత ఉందో చెక్ చేసుకొని మనం పిఎఫ్ విత్డ్రా పెట్టుకుంటాం. ఇంతకుముందు ఏంటంటే పాస్బుక్ పోర్టల్ ఒకసారి, అలాగే మనము ఈ యొక్క యూనిఫైడ్ పోర్టల్ ఒకసారి ఇట్లా ఓపెన్ చేసి అక్కడ చెక్ చేసుకుని ఇక్కడ ఓపెన్ చేసి క్లెయిమ్ పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు జస్ట్ మనం యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ అయితే అంటే అది ఓపెన్ చేస్తే సరిపోతుంది. అక్కడ మనం పాస్బుక్ చూసుకొని అక్కడ అమౌంట్ ఎంత ఉందో చూసుకొని మనం పిఎఫ్ విత్డ్రా అడ్వాన్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు ఛాన్స్ ఉందన్నమాట. మల్టిపుల్గా మనము 2 సార్లు అక్కడెక్కడ లాగిన్ అవసరం లేదు, ఓకేనా? ఇది కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సింగిల్ ఇండివిజువల్గా మనం లాగిన్ అవ్వడం. దాన్ని తీసుకొచ్చి మనకి యూనిఫైడ్ పోర్టల్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు టైం సేవ్ అవుతుందన్నమాట. దీని గురించి ప్రస్తావించారు. దాంతోపాటు ఎనెక్జర్కే అండి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఎనెక్జర్కే అనేది మనకి ఇప్పుడు జనరేట్ అవుతుంది కదా. ఇంతకుముందు ఏంటంటే ఈ ఎనెక్జర్కే అనేది పిఎఫ్ ఆఫీస్ టు పిఎఫ్ ఆఫీసు జనరేట్ అయ్యి వాళ్ళు చెక్ చేసుకొని దాన్ని పిఎఫ్ అనేది అక్యుములేట్ చేయడానికి అవకాశం అయితే ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఎనెక్జర్కే అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా మనకి అనేక రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్యూచర్లో ఏదైనా ఏదైనా ఇష్యూ వస్తే కనుక ఎనెక్జర్కే అనేది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ప్రీవియస్ టు ప్రజెంట్ ఐడీలో ట్రాన్స్ఫర్ చేస్తాము, రేపు పొద్దున్న ఐడీలో మనం సెటిల్మెంట్ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఆ ప్రీవియస్ ఐడీకి సంబంధించిన సంథింగ్ డీటెయిల్స్ అనేవి మిస్ మ్యాచ్ చేయాలి. అంటే ఈపీఎస్ సంబంధించిన డేటా అనేది మాకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదని చెప్పేసి, లేకపోతే సంథింగ్ ఇష్యూస్ అని చెప్పేసి వచ్చినప్పుడు ఎనెక్జర్కే అడుగుతూ ఉంటారు కదా. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఎంచక్గా ఎవరైతే అడుగుతారో వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తే సరిపోతుందన్నమాట. దానివల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా? ఇదొక మంచి విషయం. ఎంత అమౌంట్ అక్యుములేట్ అవుతుంది, ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అనే విషయాలు, ఎంత అంటే దానికి సంబంధించిన డేటా అంతా మనం చెక్ చేసుకుంటాకి ఆ యొక్క ఎనెక్జర్కేలో ప్రీవియస్ డేటా అంతా కూడా ఉంటుందన్నమాట. అది ఎట్లా ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు దాంట్లో, ఓకేనా? సింగిల్ లాగిన్ ద్వారా ఇది కూడా మనం చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతోపాటు ఫాస్ట్ ట్రాక్ సెటిల్మెంట్స్ అనమాట, అప్రూవల్ త్వరగా అవుతున్నాయి ఇప్పుడు అప్రూవల్స్ అనేవి. ప్రీవియస్లో మీకు చెప్పాను. వీటిలో ఏంటంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ కానివ్వండి, సెటిల్మెంట్స్ కానివ్వండి, అది ఫామ్ 31 లేకపోతే 1910 దానికి సంబంధించిన అంటే అడ్వాన్స్ సంబంధించిన క్లెయిమ్స్, ఓకేనా? అండ్ రిఫండ్స్ కానివ్వండి, అంటే ఏదైనా ఇష్యూ వస్తే కనుక ఆ అమౌంట్ అనేది మళ్ళీ మన పిఎఫ్ అకౌంట్లోకి రిఫండ్ అవ్వడం, ఇట్లాంటివి కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఈ పర్టికులర్ విషయాల మీద, ఓకేనా? అట్లాంటివి ఎవరికి చెప్పేవాళ్ళు ఇంతకుముందు మీకు లాస్ట్ వీడియో చెప్పాను, ఓకేనా? ఆర్పిఎఫ్సి కానివ్వండి, అలాగే ఆఫీస్ ఇన్ఛార్జ్ లెవెల్ వాళ్ళకి ఈ రిక్వెస్ట్లు అనేవి వెళ్ళాయి. దీనివల్ల కాస్త టైం అనేది పట్టేది. దీన్ని తీసేసి ఇప్పుడు ఏంటంటే అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ లెవెల్, అలాగే సబార్డినేట్ ఈ లెవెల్కి ఇవ్వడం వల్ల కాస్త క్లెయిమ్స్ అనేవి స్పీడ్గా మూవ్ అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు, ఓకే? ఇది రావడానికి కాస్త టైం పడుతుంది. మనకి ఈపీఎఫ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే కనుక అది ఒక 1 వీక్ తర్వాత లేకపోతే ఒక 10 డేస్ తర్వాత మనకి పూర్తిగా అమల్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఈ క్లెయిమ్స్ అనేవి ఇక్కడ నుంచి స్పీడ్గా అవుతాయి అన్నమాట. వీళ్ళకి వెళ్తాయి, త్రూ అవుతాయి కాబట్టి, ఓకేనా? అసిస్టెంట్ పిఎఫ్ కమిషనరు, అలాగే సబార్డినేట్ ఇట్లాంటి వాళ్ళ లెవెల్కి పై లెవెల్ ఆఫీసర్కి వెళ్తాయి కాబట్టి కాస్త టైం మనకి కాస్త సేవ్ అవుతుంది, టైము చాలా స్పీడ్గా అవుతాయి క్లెయిమ్స్ అనేవి. వాటిలో ముఖ్యంగా ఏమి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఫాస్ట్ క్లెయిమ్స్ అనేవి స్పీడ్గా అవుతూ ఉంటాయి, అలాగే సింపుల్గా అప్రూవ్ అవుతాయి అన్నమాట. ఎక్కడ ల్యాగింగ్ అయితే ఉండదన్నమాట, స్మూత్గా అవుతూ ఉంటాయి అన్నమాట. దీనికి అకౌంటబిలిటీ కూడా, జవాబుదారీతనం కూడా ఉంటుంది. ఫీల్డ్ ఆఫీస్ లెవెల్లో అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు.
సో దీని ద్వారా మెంబర్ కూడా సాటిస్ఫై అవుతారు, ఓకేనా, చాలా స్పీడ్గా అవుతాయి కాబట్టి అని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట. దీంతోపాటు మనకి రీసెంట్గా ఏంటి ఇంకో అప్డేట్, ఈ 3 అప్డేట్స్తో పాటు ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే రీసెంట్గా మీకు పెట్టాను, మనకి ఎగ్జిట్ డేట్ అనేది కంపెనీ వదిలేసిన 1 మంత్ తర్వాతే మనం ఇనిషియేట్ చేసుకోవచ్చు, మనం పెట్టేసుకోవచ్చు అనమాట పోర్టల్లో. ఇంతకుముందు 2 మంత్స్ వ్యవధి వరకు ఉండేది కదా, కాల వ్యవధి ఉండేది కదా 2 మంత్స్ అనేది, ఇప్పుడు అది 1 నెలగా చేశారు. 1 నెల తర్వాత మనం పెట్టుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు సార్ ఇంకా వచ్చేసిందని చెప్పేసి. వెయిట్ చేయండి, ఎందుకంటే అప్డేట్ వచ్చిన తర్వాత మనకి ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ తర్వాత అది అమల్లోకి వస్తుంది, ఓకేనా. సో వెయిట్ చేయండి. సో ఇది మనకి త్వరలోనే అమల్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. గైడ్లైన్స్ అనేవి ఇచ్చారు, దీనికి సంబంధించిన SOP కూడా మనకి రిలీజ్ చేయాలి కదా. సో రిలీజ్ అయిన తర్వాత మనకి ఎవరైతే ఇంకా వెయిట్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకి అయితే 1 మంత్ తర్వాతే ఎగ్జిట్ డేట్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి ఒక 4 అప్డేట్స్ అనేవి EPFO నుంచి వచ్చాయి. ఇంకా మరి కొన్ని అప్డేట్స్ అయితే రావాలి ఇంకా ఫ్యూచర్లో. ఇంకా మనకి EPFO అనేది ఈ EPFO సర్వీస్లు యాక్సెస్ చేయడానికి ఇంకా సులభతరం అవుతాయి అనమాట. సో ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలియపరుస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలాగే వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the